జీవితంలో అద్భుతాలు చేయాలంటే నెంబర్ 1 ఆయన చెప్పింది మనం చేయాలని నేర్చుకున్నాం. రెండవది విశ్వాసం కలిగి జీవించడం ద్వారా అద్భుతాలు మనం పొందుకుంటాం. మూడవది మనం నేర్చుకున్నాం. రండి దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21-22 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా. చూసారా, దానియేలు మీద శత్రువులు తన తోటి అధికారులే పెద్ద నింద వేశారు. ఏ నింద తెలుసా? తను ప్రార్థన చేసుకుంటున్నాడు, అనుదినము ప్రార్థన చేసుకుంటూ ఉండగా నెపము వేశారు, నింద వేశారు. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు, రాజు ముద్ర వేశాడు. చివరికి ఇదిగో 30 దినాలు కూడా ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, రాజా ఏది ఉన్నా కానీ నీకే వారు మనవి చేయాలన్నప్పుడు దానియేలు మాత్రం అనుదినము కూడా మనుష్య ఆరాధన చేయలేదు. మరలా చెప్తున్నాను, మనుషునికి ఆరాధన చేయలేదు, దేవునికే ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషుల ఆరాధనలు ఎక్కువైనాయి, మనుషుల పూజలు ఎక్కువైపోయినాయి. ప్రియులారా, లేదండి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దానియేలు సింహపు గుహలో వేస్తారన్నప్పటికీ కూడా తను భయపడక, అధైర్యపడక, బెదరక తను మాత్రము అనుదినము కూడా తను సేవించుచున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఉండగా తన చేతులు వచ్చి ప్రార్థన చేస్తుండగా దొరికాడురా దానియేలు అని చెప్పేసి నింద వేశారు, పట్టుకున్నారు, సింహపు గుహలో పడవేశారు. అయినప్పటికీ చూసారా, తన యొక్క భక్తి ఎలా అయిందంటే సింహములను నోళ్లు మూయించే భక్తి అయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనా నీ మీద సింహము లాంటి నోళ్లు లేస్తూ ఉన్నాయా? అయితే నువ్వు ప్రభు దగ్గరకు వస్తున్నావని చాలా మంది అబ్బో బయలుదేరిందయ్యా పెద్ద పరిశుద్ధుడు అని చెప్పి ఎవరైనా నీ మీద ఇదిగో సింహము లాంటి అనేకమైనటువంటి నోట్లు నీ మీద లేస్తున్నాయా? భయపడబాక. ఎవరైనా నేను అటువంటి లేనిపోని మాటలు అంటున్నారా? కృంగిపోబాక. నేను మరలా చెప్తున్నాను, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు యొక్క భక్తి తనకు ధైర్యం పుట్టించింది. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. ప్రియులారా, ఇంకో మాట రాయబడింది 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఉన్న దాంట్లోనే మంచి భక్తి చేస్తే అది మనకు గొప్ప లాభాన్ని ఇస్తుంది, గొప్ప అద్భుతాన్ని దేవుని ద్వారా మనం పొందుకునే విధంగా చేస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే